కేవలం మీ ఆలోచనల ద్వారా మాత్రమే మీ జీవితాన్ని మార్చుకోగలరు అన్న విషయాన్ని గనక మీరు నమ్మగలిగితే మీ జీవితం మారడానికి సిద్ధమైనట్టే లెక్క. మీ జీవితం ఉన్నతంగా ఎదగడానికి మొదటి అడుగు పడినట్టే లెక్క. మరి మీ ఆలోచనలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే చివరి వరకు ఈ వీడియో ఫాలో అయ్యారంటే మీకు అర్థమైపోతుంది మీ జీవితం ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది, మీ ఆలోచనల్లో ఏ విధమైన మార్పులు తీసుకురావచ్చు అన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ మన ఛానల్ని చాలా రోజులు బట్టి ఫాలో అవుతున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మన ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పడానికి ఒక చిన్న స్టోరీ. ఒకరోజు ఒక బిజినెస్ మ్యాన్, ఒక మంచి వ్యాపారస్తుడు ఒక గురువుని కలిశాడు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, నా మనసు ఎప్పుడూ ఆందోళనకరంగా ఉంటుంది. నేను బిజినెస్లో ఏ విధంగా సక్సెస్ తీసుకున్నా ఏదో తెలియని భయం, ఆందోళన. కానీ ఎవరో ఎక్కడో చెబితే విన్నాను, ఏదో బుక్లో చదివితే అర్థమయ్యింది, మన ఆలోచనలే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మనశ్శాంతిని తీసుకొస్తాయి, ఉన్నతంగా వెళ్ళడానికి సహాయపడతాయి అని ఎవరో చెప్పడం ద్వారా నేను వినడం జరిగింది. అది నిజమేనా అని ఆ గురువు గారిని అడగడం జరిగింది. అదంతా చాలా శ్రద్ధగా విన్న గురువు ఏమన్నారంటే, నిజంగా ఒక వ్యక్తి మారాలి అని అనుకుంటే తన ఆలోచనల ద్వారా తన జీవితాన్ని, తన ఆరోగ్యాన్ని, తన శరీరాన్ని, తన మనస్సుని చాలా ఈజీగా మార్చగలడు. అది ఎలాగో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పడం జరిగింది. అది కూడా నేను చాలా క్లియర్గా చెబుతాను. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు కనుక నిరంతరం చెడు ఆలోచనలతో నిండి ఉంటే తన జీవితం, తన ఆరోగ్యం, తను చేసే పనిపైన కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉంటే, పాజిటివ్గా ఉంటే, దాని ప్రభావం కూడా ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి పైన, అలాగే ఆ వ్యక్తి చేసే పనుల పైన కూడా ప్రభావం చూపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ విషయం. నిజం చెప్పాలి అంటే మనిషి యొక్క శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం ఏదైనా ఉంది అంటే అది మన బ్రెయిన్, మెదడు. 24 గంటలు ఆ బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మనం పడుకున్నప్పుడు కూడా బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మరి ఆ బ్రెయిన్ ఎందుకు ముఖ్యమైనది అంటే మన శరీరంలో జరిగే ప్రతి పని బ్రెయిన్ ఇచ్చే ఆదేశాల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు నేను ఇలా హ్యాండ్ కదుపుతున్నాను అంటే నా బ్రెయిన్ ఇచ్చే ఆదేశాల ద్వారా మాత్రమే జరుగుతుంది. నేను మాట్లాడుతున్నాను అంటే నా బ్రెయిన్ ఇచ్చే ఆదేశాల ద్వారా మాత్రమే జరుగుతుంది. నిజం చెప్పాలి అంటే బ్రెయిన్ యొక్క పర్మిషన్ లేకుండా చిటికెన వేలు కూడా కదపలేము. ఇది వాస్తవం, నమ్మండి. అంటే మన శరీరంలో అత్యంత ముఖ్యమైనది మెదడు, బ్రెయిన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఆ గురువు గారు ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది, ఆ వ్యాపారస్తుడికి చెప్పడం జరిగింది. అదేంటంటే, నార్మల్గా ఒక ఖాళీ పొలం, ఒక పొలం ఉంది. మన బ్రెయిన్ కూడా ఒక ఖాళీ పొలం లాంటిదే. ఇప్పుడు ఆ పొలంలో నార్మల్గా పొలంలో ఎలాంటి విత్తనాలు వేస్తే పూల మొక్కలు, పూల విత్తనాలు వేస్తే పూల మొక్కలు వస్తాయి, వెజిటబుల్స్ విత్తనాలు వేస్తే వెజిటబుల్స్ వస్తాయి. అవునా కాదా? ఒక మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్లు, మామిడి మొక్కలు వచ్చి అలాగే చెట్లు అవ్వడం అనేది ఎంత వాస్తవమో, ఖాళీగా ఉన్న మన బ్రెయిన్కి కనుక కరెక్ట్ అయిన విత్తనాలు వేస్తేనే కరెక్ట్ అయిన ఆలోచనలు, కరెక్ట్ అయిన నిర్ణయాలు వస్తాయి. అంటే ఖాళీగా ఉన్న బ్రెయిన్ అనేది ఎలాంటి ఆలోచనలతో నిండి ఉంటుందో, దేని వైపు మనం ఎక్కువగా ఆలోచిస్తామో, నిర్ణయాలు తీసుకుంటామో, దాని విధంగానే జీవితం కూడా ఎదుగుతుంది. ఆ విధంగానే జీవితం కూడా మారుతుంది. ఇది నమ్ము అని ఆ
వ్యాపారస్తుడికి గురువు చెప్పడం జరిగింది. నిజం చెప్పాలి అంటే ప్రపంచంలో ఎవరు కూడా పుట్టుకతోనే గొప్పవాళ్ళుగా పుట్టరు. వాళ్ళు పెరుగుతున్న ప్రదేశం, వాళ్ళు ఎవరితో ఎక్కువగా తిరుగుతున్నారు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి వ్యక్తులు అన్న దానిపైన ఆ వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే అంటాను, నేను రెగ్యులర్‌గా క్లాసెస్‌లో చెప్పే విషయం అదే. మీ ఆలోచనలు మార్చుకోవాలి అంటే, మీరు ఉన్నతంగా ఎదగాలి, పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి అంటే, మీరు ఎలాంటి వ్యక్తులతో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నారు, ఎలాంటి వ్యక్తులతో రెగ్యులర్‌గా తిరుగుతున్నారు అన్న విషయం కూడా ఫోకస్ పెట్టండి. అన్న విషయం మీద కూడా కొంచెం కాన్సంట్రేషన్ చేయండని నేను రెగ్యులర్‌గా కండక్ట్ చేసే క్లాసెస్‌లో చెబుతూ ఉంటా. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పుట్టుకతోనే ఏ ఒక్కరు గొప్పవాళ్ళు కారు. వాళ్ళలో, వాళ్ళ ఆలోచనల్లో వచ్చే మార్పులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న దాని మీద ఆధారపడి వాళ్ళ జీవితం మారుతూ ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని కూడా గురువుగారు ఆ వ్యాపారస్తుడికి చెప్పడం జరిగింది. అప్పుడు తను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఆ వ్యాపారస్తుడు ఓకే. నేను చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి నేను ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాను. గురువుగారు చెప్పారు, "నువ్వు నిజంగా నీ కింద పనిచేసే వాళ్ళకి డబ్బులనేది టైంకి జీతాలు, సాలరీస్ అన్నీ ఇస్తున్నావా?" అంటే క్వెషన్ వేసేసరికి వ్యాపారస్తుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే తినకి వస్తున్న ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. వ్యాపారం బాగానే జరుగుతున్నా సరే టైంకి సకాలంలో తన కింద పనిచేసే ఉద్యోగులు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం అనేది కూడా తను చేసే ఒక పెద్ద తప్పని తెలుసుకున్నాడు. అంటే ఎంత సంపాదిస్తున్నాడు అని కాదు, తన కింద వారిని ఎలా చూసుకుంటున్నాడు, టైంకి విశ్వ నియమాలను ఫాలో అవుతున్నాడా లేదా, ప్రతిదీ యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది. ప్రతి దానికి ఆన్సర్ మన ఆలోచనల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. చేసే పనులు, ఆలోచనలు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెగ్యులర్‌గా నా క్లాసెస్‌లో రెగ్యులర్‌గా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా సింపుల్. మంచి పనులు, మంచి ఆలోచనలు ఎప్పుడూ చెడు ఫలితాలను ఇవ్వవు. కొంచెం లేట్ అయినా సరే రిజల్ట్ అద్భుతంగా ఉండాలి, రిజల్ట్ మీకు నచ్చినట్టు ఉండాలి అంటే మంచి ఆలోచనలతో, మంచి మాటలతో, మంచి యాక్షన్స్‌తో మీరు గనక ముందుకు వెళ్లారు అంటే మీరు అనుకున్న రిజల్ట్ రావడం పక్కా. ఎందుకంటే మన జీవితాన్ని మార్చుకునే శక్తి మన దగ్గరే ఉంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కేవలం మన ఆలోచనని సరైన దారిలో పెట్టుకుంటే చాలు. ఇది సాధ్యం. కాకపోతే పెట్టుకోవాలి, ఆలోచించాలి అని మనకనిపించాలి. ఎందుకంటే ఇంకా అందరిలాగే ఏదో మాట్లాడేస్తా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలీదు. పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వరు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తూ ఉంటారు. మీరు గనక అబ్జర్వ్ చేస్తే వాళ్ళ జీవితం ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది. వాళ్ళు ఎంత సంపాదించినా ఎప్పుడూ మనశ్శాంతి లేకుండానే ఉంటారు. మనకు కావలసినది మనశ్శాంతి, ప్రశాంతత. అదేవిధంగా మనం అనుకున్న పనులన్నీ సకాలంలో సక్రమంగా పూర్తవ్వడం. ఇవన్నీ జరగాలి అంటే మన ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అని అనుకుంటే సరిపోతుందా అంటే కాదు. దానికి తగ్గట్టు సరైన నిర్ణయాలు, దానికి తగ్గట్టు సరైన చర్యలు, యాక్షన్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఉన్నతంగా ఎదగాలి, నేను గొప్పవాడిగా మారిపోవాలి అని అనుకుంటే సరిపోదు. దానికి తగ్గట్టు సరైన యాక్షన్స్ చాలా చాలా అవసరం. ఎందుకంటే మీరు యాక్షన్స్ తీసుకుంటూ ఉంటే దాని వైపు మీ ఆలోచనలు కూడా పాజిటివ్‌గా మారిపోతాయి. మీ ఆలోచనలు మారుతూ ఉంటే మీరు తీసుకునే యాక్షన్ కూడా చాలా అద్భుతంగా మీకు సహాయపడేలాగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఉన్నాడు. తనకేంటంటే ఫుడ్ ఎక్కువగా తినడం, ఆహారం ఎక్కువగా తినడం అలవాటు. అలా తింటూ, తింటూ, తింటూ బాగా వెయిట్ పెరిగిపోతే ఎక్కువైపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. తను ఆరోగ్యంగా ఉండాలి అంటే తన తిండిని కంట్రోల్ చేసుకోవాలి కదా! అంటే యాక్షన్. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తినేస్తా, బట్ నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే సాధ్యమేనా? అలా తింటూ, తింటూ, తింటూ ఉంటే సంపాదించిందంతా డాక్టర్లకే పెట్టినట్టే కదా! అంటే చాలా సింపుల్ విషయం. అంటే యాక్షన్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో అన్న విషయాన్ని చెప్తా.
వెయిట్ తగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే తన డైట్, ఫుడ్‌ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఆ యాక్షన్ కరెక్ట్‌గా తీసుకోవాలి. అది కరెక్ట్‌గా తీసుకోకపోతే ఎంత సంపాదిస్తే ఉపయోగం ఏముంది? ఆలోచన వస్తే ఉపయోగం ఏముంది? యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మనలో చాలామంది నేను ఇదవుతా, అదవుతా, అది చేస్తా అంటూ ఉంటారు. కానీ యాక్షన్స్ దగ్గరికొచ్చేసరికి ఆలోచిస్తూ ఉంటారు. సరైన నిర్ణయాలు తీసుకోరు. నేను క్లియర్‌గా చెప్తున్నా. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఎంతో మంది వేల మందికి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిగా చెప్తున్నా. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. చాలామంది వీడియోలు చూస్తూ ఉంటారు. జాయిన్ అవ్వడానికి వస్తారు. ఫీజు కట్టడం. మరి రెగ్యులర్‌గా ఫాలో అవుతారా అంటే అక్కడికొచ్చేసరికి అంటే ఉదయాన్నే లేవలేకపోవడం. ఏ మన జీవితాన్ని మార్చుకోవడానికి మార్నింగ్ కొంత ముందుగా లేవలేమా? ఒక గంట రిమైనింగ్ 23 గంటల్ని అంటే ఒక రోజులో ఒక గంట కరెక్ట్‌గా కాన్సంట్రేషన్ చేస్తే మిగతా 23 గంటల్ని ఆ గంట డిసైడ్ చేస్తది అని తెలుసుకున్న తర్వాత ఒక గంట సేపు ఎఫర్ట్స్ పెట్టలేరా జీవితానికి ఉన్నతంగా మార్చుకోవడానికి? జీవితం ఉన్నతంగా మార్చుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. మనకి ఇది యూనివర్స్ ఇచ్చిన అవకాశం. ఇలాంటి వీడియో మీరు చూస్తున్నారు అంటే నిజంగా యూనివర్స్ మీకొక ఏదో అవకాశం ఇస్తుందని లెక్క. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎలా జీవితాన్ని మార్చుకోవాలి? ఎలా యాక్షన్స్ తీసుకోవాలి? మన ఆలోచనను ఎలా మార్చుకోవాలి? అనేది క్లియర్‌గా క్లాసెస్‌లో చెప్పడం జరుగుతుంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేర్చుకోండి. ఫాలో అవ్వండి. గంట కష్టపడితే గంట కనీసం ఏదో తెలియని ఎఫర్ట్ పెడదామని ట్రై చేస్తే రిమైనింగ్ 23 గంటలు అద్భుతంగా ఉంటుంది. అంతే నేను ఏమీ చెయ్యను, కష్టపడను, గంట ఎక్స్‌ట్రా పడుకుంటాను అంటే మిగతా 24 గంటలు అలా సోమరితనంగానే, లేజీగానే, ఇబ్బందులతోటి, కష్టాలతోటి గడుస్తూ ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూనివర్స్ ఇచ్చే అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి వీడియో కనపడడం కూడా మీ అదృష్టమని అనుకోవచ్చు. దానిని కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకోండి. జీవితం అద్భుతంగా మారుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఫైనల్‌గా చెప్పేది ఒకే ఒక్కటి ఈ వీడియో ద్వారా. మీ ఆలోచనలు మారితే జీవితం అద్భుతంగా మారుతుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం మన ఆలోచనల ద్వారా మాత్రమే సాధ్యం అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ వీడియో గనక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.